చెప్పనా? మాది జల్లికొమ్మర గ్రామం అండి. నా పేరు కోడేటి భాగ్యలక్ష్మి అండి. మేము పేపర్ బ్యాంక్కి వెళ్ళామండి. వెళ్ళి డ్వాక్రా గ్రూప్ నుంచి 10 లక్షల లోన్ తీసుకున్నామండి. ఆ లోన్లోను 7,50,000 ఇచ్చారండి. 8,50,000 ఇచ్చారు. అందులో 70,000 మూడో లీటర్కి ఇచ్చానండి. ఆవిడ అటు నుంచి వాళ్ళ అమ్మగారు ఊరు వెళ్ళిపోతుందని తనవా డబ్బులు 7,48,000 నేను సంచిలో పెట్టుకున్నానండి. చేతి సంచిలో పచ్చ కలర్ సంచి అండి. అది ఏం చేశానంటే నాకు కూడా మా మనవరాలు ఉందండి, బొడ్డపిల్ల. పొద్దున్న ఎప్పుడో 11 గంటలకి వెళ్ళిపోయామని ఏడుతుందని బేకరీ దగ్గర తీసుకెళ్ళానండి. పెప్పర్లోను బ్యాంక్ తిన్నంగా ఉందండి. కూరగాయల కొట్టు తిన్నంగా ఉంది కొట్టు బేకరింగ్. ఆ బేకరింగ్ కాడ నేను పిల్లకి ఒక 1/4 కేజీ మిర్చి, ఒక పెద్దపప్పు కొన్నానండి. కొంటేనే ఆ పిల్ల ఏం చేసిందంటే నాకు ఇవి నేను తింటానన్నదని సంచులు వదిలేసి ఆ పిల్లకి ఇచ్చానండి. నేను వెనక్కి తిరిగి సంచి తీసుకున్నానండి. ఒక సంచి తీసుకున్నాను, 2 సంచులు తీసుకున్నాను. నాకు అయినం తెలియలేదండి. ఆటోలోకి పట్టుకెళ్ళిపోయాను అనుకున్నాను, కానీ ఆటోలోకి పట్టుకెళ్ళలేదండి. నేను సంచి అంత ఇరుకులోంచి పడిపోయింది ఆటోలోంచి పడిపోయిందని తెచ్చడానికి మళ్ళీ నాకు ఇప్పుడు దాకా క్లారిటీ అవ్వలేదండి. నాకు ఇప్పుడు క్లారిటీ అయిందండి. మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా బ్యాకింగ్ కాడే ఉందంటున్నారు సంచి. బేకరింగ్ దగ్గరే పోయింది అంటున్నారండి. బేకరింగ్ కాడ దయచేసి ఎవరు తీసుకున్నా నా సంచి అప్పు చెప్పండి. మీకు దయచేసి అప్పు చెప్తే మీరు 20,000 వాడుకున్నా, 30,000 వాడుకున్నా మళ్ళీ మేమేమి మిమ్మల్ని డబ్బులు అడగము. దయచేసి మా సంచి పోతే మాకు ఇప్పించి ఆ డబ్బులు ఇస్తే మమ్మల్ని బతికించుకోవాలి. కానీ నేను మటుకి చాలా నరకం వెళ్ళిపోతున్నానండి. ప్రతి ఓళ్ళతో మాటలు పడుతున్నాను. నా వల్ల ఏమో అవదండి. నేనేం చేయలేను. నన్ను అందరూ కూడా తిట్టినోళ్ళే కానీ తిట్టినోళ్ళు లేరండి. నా బిడ్డలు సాచిగా డబ్బులు ఎలా ఉంటాయో కూడా చూడలేదు. నేను ఇచ్చినట్టు సంచిలో పెట్టుకున్నానండి. నేను సంచిలో పెట్టుకుని బేకరింగ్ కాడికి వెళ్తే బేకరింగ్ అతను తీసుకున్నాడో పయోళ్ళు తీసుకున్నారో దయచేసి ఆ డబ్బులు ఇప్పించండి కదా. ఇప్పిస్తే మీకు 2 రుణపడి ఉంటాను. కానీ నా ఇంట్లో ఏం జరిగినా వాళ్ళకే ఉసిరండి అది. కానీ నేను చాలా నరకం వెళ్ళబోతున్నాను. ప్రతి వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఏమీ చెప్పలేకపోతున్నాను నేను సమాధానం ఎవరికి. కనుక దయచేసి నా డబ్బులు నాకు ఇప్పించండి. కానీ అవి పోతం మటుకు పిప్పర్ బేకరీ దగ్గరే పోయినాయి డబ్బులు. ఎక్కడా పోలేదండి. పిప్పర్ బేకరింగ్ కాడే సంచి వదిలేసాను. కానీ దయచేసి ఎవరు తీసుకున్నా సంచి చెప్పండి. వాళ్ళని ఏమీ అనం మేము. వాళ్ళకి వెనక్కి తిరిగిపోతే అమౌంట్ కూడా ఇస్తాము. ఇస్తే మా సంచి మాకు ఇస్తే కనీసం వాడుకున్న డబ్బులు ఒకవేళ వాడుకున్నా పర్వాలేదు. కనుమ డబ్బులు అన్నా తెచ్చి ఇవ్వండి. తెచ్చిస్తే నా యందు దయించి నన్ను బతికించిన వాళ్ళు అవుతారు. లేదా నేను చాలా నరకం వెళ్ళబోతున్నాను. నా నరకం నుంచి నన్ను విముక్తి చేయండి. నా ఇంట్లో ఏది జరిగినా వాళ్ళకే సంబంధం. ఇంకా నా ఉసురు వాళ్ళకే తగులుతుంది. అది నేను చెప్పానండి. తర్వాత మీ ఇష్టం. బాగా వచ్చిందా?